దేవుని యొక్క వాత్సల్యం, కరుణ, కృపను బట్టి దేవుని దయ వలన మనందరం సజీవంగా భూమి మీద సజీవులుగా ఉండటానికి దేవుడే మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి ముఖ్యంగా ఆయన సన్నిధిలో ఉండటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈరోజు మనం ఒక కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ యొక్క స్థితిగతుల గురించి మనం ఆలోచిద్దాం. అందరికీ తెలిసిందే, అయినా మరొక కోణంలో దాన్ని ఆలోచించాలని ఇష్టపడుతున్నాను. చిన్న ప్రార్థనా సహాయాన్ని కోరుకొని వాక్యంలో ప్రవేశిద్దాం. సర్వశక్తిమంతుడవైన మా పరలోకపు తండ్రి, ఉన్నవాడనని చెప్పగలిగే సామర్థ్యం కలిగిన మా దేవ, ఆత్మస్వరూపి, అదృశ్యుడ, మానవుడు శరీరముతో ప్రవేశింపరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించుచు అమరత్వము కలిగిన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, అల్పులము, అయోగ్యులము, భూమి మీద ధూళి వంటి వారమైన మమ్మల్ని మీరు దృష్టించి మా కొరకు ఈ విశాలమైన ప్రకృతిని కలిగించి అందులో సమస్తాన్ని మా కోసం అనుగ్రహించి మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ పోషిస్తున్న మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అంత మాత్రమే కాక దారి తప్పిన బాటసారులుగా, గమ్యం ఎరుగని బాటసారులుగా మా పయనం సాగుతూ ఉన్న స్థితిలో మీ ఏకకుమారుని మా కోసం బలిపశువుగా సమర్పించి మీరు చేసిన అపారమైన త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. దీనికి గాను మేము మా జీవితం అంతా మీకు సమర్పించినా మీ రుణం తీర్చుకోలేమని ఒప్పుకొనుచు, కనీసం మారు మనసు వచ్చిన దగ్గర నుంచైనా మీ కొరకు ప్రయాసపడి సజీవ యాగంగా ఈ శరీరాలను మీకు సమర్పించే మనస్సును మాకు దయచేయమని కోరుకుంటూ, ఇదిగోనైనా బైబిల్లో ఉన్న ప్రతి విషయాన్ని మేము చక్కగా వివరణాత్మకంగా గ్రహించి తెలుసుకొని దాన్ని అనుసరించి పాటించటానికి మీ సహాయాన్ని అర్థిస్తూ ఇప్పుడు నేర్చుకోబోతున్న అంశంలో సమయోచితమైన జ్ఞానాన్ని నాకు మీ ఆత్మ సహాయంతో అనుగ్రహించండి. తద్వారా మా అందరి ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోనమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా ప్రాణనాథుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాలు, వందనాలు. నూతనంగా వచ్చిన వరకు కూడా ప్రత్యేకమైన వందనాలు. రైట్, మంచిది. ఈరోజు మనం ఒక కుటుంబాన్ని గురించి నేర్చుకుందాం. అందరికీ తెలిసిందే, సండే స్కూల్ నుంచి వింటున్న పాఠం నోవాహు గారి కుటుంబం. ఇది మనకు తెలియందే ఉంది అనుకుంటారు కదా. చూద్దాం. ఈరోజు మనం నేర్చుకోబోయే ఈ అంశం క్రీస్తు పూర్వం 2300 సంవత్సరాల పైన జరిగిన చరిత్ర. అంటే ఇప్పటికీ క్రీస్తు శకం 2000, ఇది దానికి పూర్వం 2300, అంటే 4300 సంవత్సరాల పైన జరిగిన ఒక యథార్థమైన సందర్భాన్ని మనం ఈరోజు ఆలోచించబోతున్నాం. దేవుడు సృజించాడు మనుషుల్ని. ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషుని సృజించాడు, వాళ్ళని ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? 1వ అధ్యాయము ఆదికాండము 28వ వచనం చదువుదాం. మనుషుల్ని దేవుడు ఆది దంపతులను ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం ఆదాము అవ్వల ద్వారా సమస్తానికి వ్యాపించింది. ఈ ఆశీర్వాదం లేకపోతే ఈరోజు భూమి మీద మనిషి అన్నవాడు పుట్టడు. వారిని ఆశీర్వదించిన ఆశీర్వాదం అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు మలిచాడు. 28వ వచనం, 1వ అధ్యాయము ఆదికాండం. దేవుడు వారిని ఆశీర్వదించను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనడి. చాలండి. వాళ్ళని ఏమని ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరచుకోమన్నాడు. వారికి మాత్రమే ఉందా ఈ ఆశీర్వాదం? అందరికీ ఉండదా? చెప్పండి, అందరికా వారికేనా? అందరికీ ఉంది. ఎందుకంటే ఆ ఆశీర్వాదం మనకు లేదనుకోండి, ఏమవుతుంది? మనం ఫలించం. ఎంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పిల్లలు పుట్టే పరిస్థితిలో ఆదాముకి అవ్వకి మాత్రమే ఈ ఆశీర్వాదం పరిమితం అయితే ఇంక వాళ్ళు మాత్రమే పిల్లలు కనాలి, మిగతా వాళ్ళు ఎవరు కనకూడదు, అంతే కదా. కానీ ఈ ఆశీర్వాదం దేవుడు అందరికీ ఇచ్చాడు. ఇప్పుడు ఇంతకీ ఈ ఆశీర్వాదం వాళ్ళు పాపం చేసిన తర్వాత ఇచ్చాడా, పాపం చెయ్యకముందు ఇచ్చాడా? అర్థమవుతుందా?
తప్పు చేసిన తర్వాత ఇచ్చాడా, చేయకముందు ఇచ్చాడా అంటే మనకు 2వ అధ్యాయంలో కదా ఆకారాన్ని నిర్మించాడు, స్త్రీ ఆకారాన్ని ఆదాం ప్రక్కటెముక తీసి స్త్రీ ఆకారాన్ని నిర్మించి ఆయన దగ్గరికి తీసుకొచ్చి మీరిద్దరు భార్యాభర్తలు అన్నాడు. ఆ మాట అనకముందే ఆశీర్వాదం ముందే ఇచ్చేశాడు. అంటే పాపం లేనప్పుడే ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉన్న వీళ్ళు పిల్లల్ని ఎలా కనాలి? పరిశుద్ధంగా కనాలి. అంటే దేవుడు ఆశీర్వదించాడు అంటే మంచిది అని అర్థం. దేవుడు ఆశీర్వదిస్తే మంచిది. సృష్టి చేసి కూడా అన్నిటి గురించి సృష్టిలో చెడు అన్నది ఏమీ లేకుండా ఆయన 6 దినాలు కష్టపడి 6వ దినాన చివరిలో ఆదాము గారిని చేసి ఏమన్నాడు అక్కడ 31వ వచనం 1వ అధ్యాయంలో ఆదికాండం, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిది. యావత్తు అంటే సృష్టి అంతటినీ చూసినప్పుడు చెడన్నదే లేదు. అందులో మనిషి కూడా ఉన్నాడా? మనిషి కూడా ఉన్నాడు. అంటే మనిషితో సహా జీవరాశులతో సహా వృక్షాలతో సహా అన్నీ మంచివే ఉన్నాయి, చెడు అనేది ఏది లేదు. మంచిగా ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఫలించాలంటే భార్యాభర్తలుగా కలిసి పిల్లల్ని కనాలి. వాళ్ళు కూడా మంచోళ్ళేనా? మంచోళ్ళు పిల్లల కంటే మంచోళ్ళే పుడతారు, అంతే కదా. మంచి చెట్టు మంచి ఫలాలు ఇస్తుందా? ఏది ఇస్తుంది? మంచి చెట్టు మంచి ఫలం, చేదు చెట్టు చేదు ఫలం. ఇప్పుడు చేదు లేదు, చెడు లేదు, ముళ్ళ కంపలు గచ్చ పొదలు కూడా అంతకుముందు లేవు. ఇప్పుడు అంతా మంచిగా ఉన్నప్పుడు మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించమని దేవుడు ఆశీర్వాదం ఇచ్చినప్పుడు వీళ్ళు ఫలించే విధానంలో అవకతవకలు వచ్చినాయి. అంటే ఫలించటం అయితే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా జతలుగా కూడుకొని పిల్లల్ని అయితే కనేస్తూనే ఉన్నారు. కానీ అలాంటి సందర్భంలో దేవుడు మనుషులకు తన యొక్క నియమ నిబంధనలు లేదా మనుషులు పాటించవలసిన విధి విధానాలని ఏ సమయాల్లోనైనా భక్తుల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? భక్తుల ద్వారా దేవుడు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాడు. అప్పుడు నిబంధనలు లేవు కదండి, వాళ్ళకి ఏమీ ఆజ్ఞలు లేవు కదండి అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు రాయించాడు, వాళ్ళకి ఎవరెవరి ద్వారా ఏమేమి చెప్పాడో ఆ విషయాలన్నీ రాయించాడు. ఒకసారి యోధాపత్రిక 14వ వచనం చదువుదాం. మొట్టమొదటి మనిషి అయిన ఆదాము గారు తప్పు చేసినప్పటికీ ఆయన ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదట మనిషి అయిన ఆదాము గారు, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి, అంటే పైన ఎవరి గురించి చెప్పాడంటే భక్తిహీనుల గురించి, దేవుడంటే పూర్తిగా భయం భక్తి లేకుండా ప్రవర్తిస్తున్న వ్యక్తుల గురించి ఎవరు ప్రవచించారంట? ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా. ఇక్కడ ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు అన్నాడు. ఆదాము తర్వాత నెక్స్ట్ ప్రవక్త ఎవరయ్యానంటే ఆదికాండం 5వ అధ్యాయము 4వ వచనం. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800. ఆదాము తర్వాత ప్రవక్త ఎవరయ్యానంటే షేతు. షేతు తర్వాత ప్రవక్త ఎవరయ్యానంటే 9వ వచనంలో ఎనోషు కనపడతాడు. ఎనోషు తర్వాత ప్రవక్త ఎవరయ్యానంటే 12వ వచనంలో కేయినాను కనపడతాడు. కేయినాను తర్వాత ప్రవక్త ఎవరయ్యానంటే 15వ వచనం మహలేలు కనపడతాడు. లెక్క పెట్టండి, ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలేలు, తర్వాత 18వ వచనం ఎరెదు, ఆ తర్వాత 21వ వచనం హనోకు. ఎంతమంది అయ్యారు? 7. ఆదాము మొదలుకొని 7వ వాడే. మరి మిగతా మధ్యలో పిల్లలు ఉన్నారా? మిగతా వాళ్ళకి పిల్లలు పుట్టారా? ఇప్పుడు షేతు ఉన్నాడు. షేతు 6వ వచనం, షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషుని కన్నాడు. ఎనోషుని కన్న తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కన్నాడు. అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నాడు, ఈయన ప్రవక్తే. కానీ మిగతా పిల్లలందరూ భక్తులు కాదా? కాదు. అలా మనం లెక్కేసుకుంటా వస్తే ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినాను కన్ని తర్వాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఈయన ప్రవక్తే, ఈయన ప్రవచించాడు. అంటే తన సంతానం కొరకు కానీ అంతకుముందు ఉన్న జనరేషన్ గురించి కానీ ఈయన ప్రవచిస్తూనే ఉన్నాడంటే దేవుడు ఏ సమయంలో ఎవరిని విడిచిపెట్టకుండా తన వాక్యాన్ని
వినిపింప చేస్తూనే ఉన్నాడు. దేవుడి దగ్గర ఎలాంటి తప్పు లేదు. చెప్పినా కానీ ఇంతమంది ఏమైపోయారు? భక్తిహీనులుగా మారిపోయారు. అర్థమవుతుందా? అంటే దేవుడు మనుషులందరూ మంచిగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు మనుషులు ఏంటంటే కేవలం శరీర సంబంధమైన ఆకర్షణకు లోబడి వివాహాలు చేసుకొని గంపెడ పిల్లలను కంటూనే ఉన్నారు. కానీ దేవుడి కోసం ఫలించాలనే ఆలోచనతో కంటం లేదు అనేది మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితి అదే. అప్పటి నుంచి ఇప్పటి వరకు జనరేషన్ అలాగే తగలబడింది. ఆదాం మొదలుకొని 7వ వాడైన హనోకు ఎవరి గురించి ప్రవచించాడు? అంతకుముందు భక్తిహీనుల గురించి ప్రవచించాడు. అంటే దేవుడు ప్రతి తరములో ఒక భక్తుడిని పుట్టించి, ప్రతి జనరేషన్లో ఒక భక్తుడిని పుట్టించి, ఆ భక్తుడి ద్వారా ఏం చేస్తున్నాడు? చెడ్డవాళ్ళని మార్చడానికి మంచిగా దేవుని ప్రవచనాలు వాళ్ళకి తెలియచేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అయినా ప్రజలు ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? దేవుడిచ్చిన ఆయుష్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని కేవలం శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవటం కోసం పెళ్లి చేస్తున్నారు. శరీర సంబంధమైన ఆకలి తీర్చుకోవటం తిండి తింటున్నారు. శరీర సంబంధమైన దాహం తీర్చుకోవటం తాగేస్తున్నారు. ఇంకా దేవుడు మనిషిని ఎందుకు పుట్టించాడనే ఇంగిత జ్ఞానం చాలామందికి లేకుండా పోయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు, యేసుక్రీస్తు కాలం వరకు కూడా అదే జనరేషన్ అలాగే వచ్చేసిందంట. అందుకే యేసుక్రీస్తు వారి కాలంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక మాటను మనం బైబిల్లో చూడగలిగితే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం నుండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుండి. నోవాహు దినముల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. ఏమంటే జలప్రళయమునకు ముందటి దినములలో, ఏమంటే జాగ్రత్తగా వినండి, జలప్రళయం రావటానికి ముందున్న జనరేషన్లో నోవాహు ఓడగట్టుకొని ఓడలోకి వెళ్ళే దినము వరకు జనాల పరిస్థితి ఎలా ఉందంట? యేసుక్రీస్తు వారి మాటల్లో, జనాలు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెళ్ళికిచ్చుచూ ఉండిరి. ఏమంటే తినటం, తాగటం, పెళ్లి చేసుకోవటం, పెళ్ళికి ఇవ్వటం పాపమా? చెప్పాలి. పాపం అంటారు ఎవరన్నా? మా అబ్బాయి పెళ్ళండి అంటే, అమ్మో ఎంత పాపం చేస్తున్నావు అంటే మనల్ని ఎర్రోళ్ళలాగా చూస్తారు కదా. మా ఇంట్లో భోజనాలు అంటే, అమ్మో అంత పాపం చేస్తున్నావు అన్నావు అనుకో, ఏమంటారు? ఈ నేడు ఎర్రగడ్డ తీసుకెళ్ళాలని అన్నట్టుగా చూస్తారు మా వైపు. పెళ్లి చేసుకోవటం, పెళ్ళికిచ్చుకోవటం, భోజనాలు చేయటం, తాగటం పాపమా? కదా. నోవాహు దినాల్లో ఎలా ఉన్నారంట ప్రజలు? ఎంతగా వాళ్ళు చేసిన పాపం ఏంటి? జలప్రళయంలో ముంచి చంపేయాల్సినంత పాపం ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు, పెళ్ళికిచ్చుకున్నారు, తిన్నారు, తాగారు. అదే నేరం. ఏమంటే అది కూడా నేరమేనా అంటే, అసలు నేను పుట్టించిన ఉద్దేశమే మర్చిపోయారా అంటున్నాడు దేవుడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, పరిశుద్ధులుగా ఉన్న ఆది దంపతులకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మంట కలిపేశారు. ఏం చేశారయ్యా వాళ్ళు అంటే చెప్తున్నాడు దేవుడు. 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం ప్రియులారా. నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు నరుల కుమార్తెలు అంటే మళ్ళీ ఎవరో అనుకోకండి. నరునిలో నుండి తీయబడిన గనుక అవ్వమ్మ గారికి ఏమని పేరు పెట్టాడు? మొట్టమొదట ఒక భర్త భార్యకి సొంతగా పేరు పెట్టుకున్న ఘనత ఆదాం గారికే దక్కింది. నువ్వు నరునిలోంచి తీయబడ్డావు కాబట్టి నువ్వు నారీ అనబడదు అన్నాడు. నారీమణులు అంటే నరునిలో నుంచి పుట్టినవారు, తీయబడినవారు అని అర్థం. ప్రారంభం ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. ఆదాములోకి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆదాములోనికి ఆత్మ దేవునిలోంచి వచ్చింది. అందుకే పురుషులందరూ దేవుని కుమారులైతే నరుని కుమార్తెలు ఎవరయ్యానంటే పురుషునికి పుట్టిన స్త్రీలు అని అర్థం. స్త్రీలందరూ నరుల కుమార్తెలు. మరి పురుషుల్లో దేవుని కుమారులు ఎవరు? పురుషులందరూ దేవుని కుమారులు అంటే దేవుని కుమారులు ఎందుకు చంపేస్తాడు దేవుడు? దేవుని కుమారులు దయ్యపు కుమారులుగా మారిపోయారు. ఎలా మారిపోయారు? ఇష్టం లేని పెళ్ళి, దేవుడికి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు, దేవుడికి ఇష్టం లేని తిండి తిన్నారు, దేవుడికి ఇష్టం లేనిది తాగేశారు. అంటే దేవుడిని పక్కన పెట్టి, పరిశుద్ధతను పక్కన పెట్టి కేవలం తినటం, తాగటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లికిచ్చే కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి దేవుడి కోపం వచ్చింది. ఎంత కోపం అంటే మనుషుల్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధత లేకుండా పెళ్లి చేసుకుంటే దేవుని ఉగ్రత మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఏం చేయకపోయినా ఖచ్చితంగా మీరు తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినా
ఉపయోగం లేదు, ఖచ్చితంగా నరకానికి పంపిస్తాడు. వాక్యం తెలియనప్పుడు చేసుకుంటే నో ప్రాబ్లం. వాక్యం తెలియనప్పుడు మీరు బాప్తీసాలు తీసుకోకుండా, పరిశుద్ధత లేకుండా పెళ్లి చేసుకుని వాక్యం అర్థమైనాక బాప్తీసాలు తీసుకుంటే నో ప్రాబ్లం. కానీ వాక్యం తెలిసినాక బాప్తీసాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆనాడు జలప్రళయంలో వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా దేవుడు చంపేసి వాళ్ళని నాశనం చేశాడో మన పరిస్థితి కూడా అలాగే. జనులు విస్తరింపనారంభించినప్పుడు నరుల కుమార్తెలు దేవుని కుమారులు, కుమార్తెల వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు అంటే దేవుని వాక్యానుసారంగా బతికేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం ఒక 7గురిని లెక్కేసాం ఇక్కడ కదా. దేవుని కుమారులు నరుల కుమార్తెల యొక్క చక్కదనాన్ని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన వారిని, చక్కదనంలో కూడా అందరు నచ్చరు. మళ్ళీ అందరూ చక్కగానే ఉన్నారనుకోండి, అందరు నచ్చుతారా? ఎవరో ఒకళ్ళు నచ్చుతారా పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు? అందులో వాళ్ళకి నచ్చినవి, వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఈ అమ్మాయి ఎలా ఉండాలి, కళ్ళు ఎలా ఉండాలి, ముక్కు ఎలా ఉండాలి, నోరు ఎలా ఉండాలి, జడెంత పొడుగు ఉండాలి, ఇలాంటి కొన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచన పెట్టుకుంటారు. కాబట్టి అందంలో కూడా, చక్కదనంలో కూడా వాళ్ళకి నచ్చిన అర్హతలో ఉన్నవారిని ఆళ్ళు పెళ్లి చేసుకుంటారు. ఆ రోజుల్లో కూడా ఏం జరిగింది? చక్కదనాన్ని చూశారు, అందరూ చక్కగానే ఉన్నారు నరుల కుమార్తెలు. వాళ్ళల్లో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను అంటే పెళ్లి చేసుకున్నారు. అదే వాళ్ళు చేసిన తప్పు. తమకు మనస్సు వచ్చిన స్త్రీలను, దేవుడికి నచ్చిన స్త్రీలు కాదు. దేవుని కొరకు నాకు సహకారిగా ఉంటుంది. ఆ స్త్రీని నిర్మించిన ఉద్దేశం ఏంటి? దేవుడు సాటి అయిన సహాయం. పురుషుడు దేవుని పనిలో ఉంటే స్త్రీ ఏం చేయాలి? పురుషునికి సాటి అయిన సహాయంగా ఉండాల్సింది. వీళ్ళు అందాన్ని చూసి పెళ్లి చేసుకున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? నోవాహు దినాల్లో జనులు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చు. దేవుని కోసం తినాలి, దేవుని కోసం తాగాలి. నువ్వు భోజనము చేసినను, పానము చేసినను, మరేమి చేసినా దేని కొరకు చేయాలి? దేవుని కొరకే చేయాలి. బతుకు తెరువు కోసం, బతకటం కోసం, దీనికోసం మనం తిండి తినకూడదు, నీళ్లు తాగకూడదు, ఏ కార్యక్రమాలు చేయకూడదు. వాక్యం అర్థమైన వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాడు. వాళ్ళకి వాక్యం అర్థం కాలే. ఎంతమంది ప్రవక్తలు ప్రవచిస్తున్నా వాళ్ళు భక్తిహీనులుగానే మునిగిపోయారు. కేవలం పెళ్లి చేసుకోవటం, పెళ్ళికిచ్చుకోవటం, తినటం, తాగటం, ఇదే పని అంట. అదే చెప్తున్నాడు అక్కడ. నరుల కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొని, అప్పుడు యెహోవా ఆత్మ కోపం వచ్చేసింది. దేవుడి కోపం వచ్చి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ. ఏం తప్పు చేశారు ప్రభు అంటే ఏం చెప్పాలి? పెళ్లి చేసుకున్నారయ్యా, అందుకే నాకు కోపం వచ్చింది. పెళ్ళికిచ్చుకున్నారయ్యా, అందుకే నాకు కోపం వచ్చింది. తప్ప ప్రభా? మరి ఏం చెప్పాడు దేవుడు? మీరు వీటన్నిటినీ లోపరుచుకోండి, వీటన్నిటినీ ఏలమని చెప్పాడా? అంటే దేవుడిచ్చిన అధికారం ఏంటి? ప్రకృతి మీద మనిషికి అధికారం ఇచ్చాడు. ప్రకృతిని శాసించే స్థాయిని దేవుడు మనిషికి ఇస్తే, ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి శరీరాన్ని ప్రేమించుకుంటూ, శరీరాన్ని సుఖపెట్టుకుంటూ, శరీర సుఖాల కోసం వివాహాలు చేసుకోవటం, శరీర సంతోషం కోసం తినటం, తాగటం కార్యక్రమంలో నిమగ్నం అయిపోతే దేవునికి కోపం వచ్చి, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఎందుకంటే వాళ్ళకి ఎంతమంది ప్రవక్తలు చెప్పినా కేవలం వారి అక్రమ విషయంలో కేవలం నరమాతులై ఉన్నారు అనేసి. ఒకప్పుడు 1000 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చిన దేవుడు, ఆయుష్కాలం కూడా మీకు అంతకాలం అనవసరం రా, మీరు 1000 ఏళ్ళు బతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 100 ఏళ్ళలోనే 1000 ఏళ్ళలో చేసే పాపం అంతా 100 ఏళ్ళలోనే చేసేస్తారు మీరని 120 సంవత్సరాలు కట్ చేసేసాడు. చదవండి మాట. అయినను వారి దినములో 120 ఏండ్లు అగున నేను. ఎందుకు వచ్చింది దేవుడి కోపం? ఏం పాపం చేశారని అడిగితే ఏం చెప్తాం? చెప్పండి, ఏం చెప్తాం? పెళ్లి చేసుకొనుచు, పెళ్లికిచ్చుచు ఉండిరి, తినుచు, త్రాగుచు ఉండి. ఇదే పాపం అంటండి. ఈ రోజుల్లో అది పెద్ద పాపం అనిపించదు కదా. ఈ రోజుల్లో అది పెద్ద పాపం అనిపించదు. కానీ ఆ రోజుల్లో దేవుడి కోసం బ్రతకకుండా, దేవుడి కోసం వివాహం చేసుకుండా, దేవుడి కోసం పిల్లలు కనకుండా, కేవలం శరీర సుఖాన్ని, కళ్ళకు నచ్చే ఆనందాన్ని అనుభవించటానికే వివాహాలు చేసుకుంటే దేవుడికి కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది చెప్పండి? 5వ వచనం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. దేంట్లో టాప్ అంట మనుషులు? ఏం చెడు చేశారు చెప్పాలి? ఏం చేశారు? అక్కడ దొంగతనాలు లేవు కదా. దొంగతనం చేశారన్నారా?
అబద్ధాలు ఆడారన్నారా? మోసం చేశారన్నారా? హత్యలు చేసుకున్నారన్నారా? అలాంటి ఏం చెప్పాల. నేరారోపణ ఏం చేశాడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా? తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉండిరి. చెడుతనంలో నరులు ఎలాంటి వాళ్ళు అయిపోయారంట? నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహంతా ఎల్లప్పుడూ, అప్పుడప్పుడు కాదు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాము భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొని. ఏంటి అంత పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు? మనుషులు ఎందుకు చేశానని దేవుడే పశ్చాత్తాపడే విధంగా మనుషులు ఏం చేశారు? నేరం ఏమీ లేవు. మనం చేసినన్ని నేరాలు వాళ్ళు చేయలే, మనం చేసినన్ని ఘోరాలు వాళ్ళు చేయలే. ఇప్పుడున్న టెక్నాలజీ ఆ రోజుల్లో ఉంటే ఎన్నో చేసేవాళ్ళు కదా. ఇన్ని సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు కదా. మరి ఏమి నేరం చేశారంటే తిన్నారు, తాగారు, పెళ్లి చేసుకున్నారు, పెళ్లి. ఇదే వాళ్ళు చేసింది. అంత మాత్రానికే చంపేయాలా? వాళ్ళు చెడుతనం భూమి మీద చాలా గొప్పదని, భూమి మీద అసలు ఎందుకు చేశానా నరులని దేవుడు తన హృదయంలో పశ్చాత్తాపడి హృదయంలో నొచ్చుకున్నాడంట. అంటే దేవుడే నొచ్చుకునే అంత ఘోరమైన పాపం చేశారంటే అది ఈరోజు పాపంగా అనిపించట్లేదు సమాజానికి. చాలామంది పాస్టర్లు కూడా పెళ్ళిళ్ళు టపా 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 చేసేస్తున్నారు. నాకు తెలిసిన ఆసాబు గారు ఉన్నారు, తేజ పెళ్ళి కూడా చేశాడు. ఆయనకి చాలాసార్లు వార్నింగ్ ఇచ్చాను. మీరు ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నారు, గౌరవంగా ఉంటుంది కదా అని చాలా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ప్రతి పెళ్ళిలో దేవుడు విమర్శ చేస్తాడు. బాప్తీసాలు సరిగ్గా వాళ్ళు తీసుకోకుండా మీరు పెళ్ళిళ్ళు చేశారా, ఖచ్చితంగా తీర్పులో నిలబడతారు. మీరు ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని దేశాలు తిరిగినా లాభం లేదని చెప్పేశాను. అప్పటి నుంచి చెబుతాడు, అమ్మాయికి అబ్బాయికి ముందుగానే పెళ్ళి సంబంధం వాళ్ళు పిలుస్తారు కదా పెళ్లి చేయటానికి, ముందుగానే చెప్తారు మీరు ఎలా తీసుకున్నారు బాప్తీసం, తీసుకున్నారా లేదు. అంతకుముందు తీసుకున్నా తీసుకోపోయినా ఈయన బాప్తీసం ఇచ్చేసి పెళ్లి చేసేవాడు. కానీ ఈ మాట చెప్పిన దగ్గర నుంచి ఆయన ఖచ్చితంగా వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసుకోకపోతే వాళ్ళకి వాక్యం చెప్పి తీసుకునే విధంగా ప్రేరేపించి బాప్తీసం ఇచ్చి చేస్తున్నాడు. లేకపోతే నేను చేయనని చెప్తున్నాడంట. అర్థమైందా? అది చాలా ప్రమాదకరం. అది మన దృష్టిలో ఏముందండి, అప్పుడు కావాలంటే గబక్కన బాప్తీసం ఇచ్చి చేసేద్దాంలే అనుకుంటాం. కానీ అక్కడ దేవుడు వాళ్ళ మీద మోపిన నేరం ఏంటి? ఏం మాట్లాడరు ఎవరు? నరుల ఏంటా చెడుతాను? ఏం నేరం చేశారు? ఏ సెక్షన్ల ప్రకారంగా వాళ్ళు నేరస్తులు, ఏ సెక్షన్ ప్రకారంగా వాళ్ళు అపరాధులు అయ్యారు? చంపేసే అంత కోపం ఎందుకు వచ్చింది దేవుడికంటే తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికి ఇవి నాలుగే కనపడ్డాయి. ఈ 4 నేరాలకే దేవుడు చంపేయాలా? హృదయంలో నొచ్చుకోవాలా? అసలు భూమి మీద మనుషులు ఎందుకు చేశానని బాధపడి ఏవ నిర్ణయం తీసుకున్నాడు? అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏమండి అవేం పాపం చేసి జంతువులు పక్షులు పురుగులు? మనుషులు కదా పాపం చేశారు. అవి కంటని పిల్లల్ని కదా, జంతువులు పక్షులు పురుగులు పిల్లలు కంటనియా? వాటికి కూడా దేవుడు ఆశీర్వదించాడు. భూమి పుట్టించుగా కంటే భూమి పుట్టించింది, జతలు జతలుగా పుట్టిస్తే ఆ జతలు ఏం చేసినాయి? ఫలించినాయి. వాటి కూడా దేవుడు ఆశీర్వదించాడు. అయితే అవి మనలాగా పాపం చేయలేదు. కానీ మనిషి పాపాన్ని బట్టి వాటిని ఏం చేస్తానంటున్నాడు? నరులతో కూడా, నరులతో పాటు సమస్త పక్షాదులను జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను నేల మీద ఉండకుండా తుడిచేస్తాను. మనిషి కొరకు ప్రకృతిలో జీవరాశులు, పక్షులు నీ కోసం, జంతువులు నీ కోసం, పురుగులు నీ చేతులు నీ కోసం, చెట్లు నీ కోసం, కాయలు నీ కోసం, కూరగాయలు నీ కోసం, ఫలాలు నీ కోసం, గడ్డి నీ కోసం. ఇవన్నీ మనిషి కోసం అయితే మనిషే దేవుడికి దక్కకుండా దేవుడు చెప్పినట్టు వినకుండా ఉంటే అవెందుకు? ఇంకా మొత్తాన్ని భూమితో సహా అసలు మొత్తాన్ని స్మాష్ చేయాలని దేవుడు నిర్ణయించుకున్నప్పుడు బాగా దీక్షతో చూస్తే ఎక్కడో ఒక నలుసులాగా ఒక వ్యక్తి కనపడ్డాడు. ఆయన పేరే నోవాహు గారు. ఆయన పేరు నోవాహు. చూద్దాం. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో పాటు జంతువులను పురుగులను ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడైన. నోవాహు దృష్టిలో కృప పొందాడు అంటే కృపకి పాత్రుడుగా కనపడ్డాడు. కాస్త కూస్తూ దేవుడు అంటే ఏముంది? భయం ఉంది. నోవాహు యెహోవా దృష్టిలో
కృప పొందాడు. ఏమండి ఎన్ని వేల మంది ఉన్నారో లక్షల మంది ఉన్నారో తెలియదు. అంటే సృష్టిలో ఆదాము ప్రారంభమైన దగ్గర నుంచి సుమారుగా 1500-1700 సంవత్సరాలు అప్పుడు గడిచిన కాలం చరిత్ర ప్రకారంగా. ఆదాము దగ్గర నుంచి ఈ మాట దేవుడు మాట్లాడి నాశనం చేయాలి అన్న సమయానికి సుమారుగా 1500 లేదా 1700 సంవత్సరాల కాలం జరిగింది. ఈ 1500-1700 సంవత్సరాల్లో ఎంతమంది జనరేషన్ ఉండి ఉంటారు? కొన్ని వేల మంది ఉండి ఉంటారు, అంతకు మించి ఉండే పరిస్థితి లేదు. ఇంకా భూమి మీద ఎక్కడా నరులు విస్తరించలేదు, గుర్తుపెట్టుకోండి. భూమి అంతటా నరులు ఇంకా ఎక్కడా విస్తరించలేదు. ఏ టర్కీ ప్రాంతంలో అయితే ఏదేను తోటను దేవుడు ఏర్పాటు చేశాడో ఆ ప్రాంతంలో మాత్రమే ఈ జనరేషన్ ఉంది. అంతకు మించి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా విస్తరింపు జరగలేదు. భూమి ఇంకా చాలా ఉంది, కానీ మనిషి మనుగడ మాత్రం ఎక్కడుంది? ఆ టైగ్రీస్, యూఫ్రటీస్ నదులు ఎక్కడైతే ప్రారంభమైనో ఏదేను తోటలో అక్కడ ప్రారంభమైంది. అక్కడి నుంచి జనరేషను విస్తరించటం ప్రారంభమైంది. జలప్రళయానికి ముందు మాత్రం జనరేషన్ అస్సలు ఎక్కడ విస్తరించలేదు. ఆ పరిసర ప్రాంతాల్లోనే జనరేషన్ సుమారుగా వేలల్లో ఉండి ఉంటారు. ఈ వేలల్లో చూడంగా ఎవరు కనపడ్డారు? ఒకే ఒక వ్యక్తి కనపడ్డాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని కృప పొందిన నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరములో నిందారహితుడునై ఉండెను. తన తరములో అంటే ఆయన జనరేషన్. అంతకుముందు జనరేషన్ వాళ్ళు ఉన్నారు. మనకి ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకు ప్రవచనాలు చెప్పారు, అంటే భక్తులు ఉన్నారు. హనోకు తర్వాత చూస్తే, హనోకు తర్వాత ఎవరు పుట్టారు? మెతూషెల పుట్టాడు 26వ వచనంలో, 25-26లో. ఆ తర్వాత 28లో లెమెకు పుట్టాడు. లెమెకు తర్వాత నోవాహు గారు పుట్టాడు. అంటే హనోకు వరకు కాస్త కూస్త భక్తులు ఉన్నారు. ఆ తర్వాత భక్తులు కూడా లేకుండా పోయారు. దేవుని కుమారులు అనబడిన వాళ్ళు కనపడలా. ఎక్కడి నుంచి? మెతూషెల, లెమెకు, అంతే కదా. నోవాహు మంచోడే. అంటే మెతూషెల, లెమెకు తరానికి వచ్చేలకే అస్సలకి దేవుని కుమారులు అన్నవాళ్ళు కూడా కనపడలేదు. చూడంగా భూతార్థంలో చూస్తే ఇదిగో నోవాహు గారు ఒక్క ఆయన కనపడ్డాడు. ఆయన యెహోవా ఎదుట నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. అక్కడ హనోకు నడిచాడని చదివాం కదా 25వ వచనంలో. ఇక్కడ మళ్ళీ ఎవరు నడిచారు? నోవాహు. అంటే మధ్యలో 2 తరాలు ఏమైనాయి? భక్తిహీనులు అయిపోయారు. లెమెకు, మెతూషెల వీళ్ళు భక్తిహీనులు అయిపోయారు. ఆల్రెడీ అంతకుముందు ఆదాము దగ్గర నుంచి హనోకు వరకే మధ్యలో చాలామంది భక్తిహీనులు ఉన్నారు. ఈ 7 తరాల వరకే కాస్త భక్తులు కనపడితే ఈ 7 తరాల కూడా ఏం చేశారు? నరుల కుమార్తెల చక్కదనాన్ని చూసి వీళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. ఈ లెమెకు, మెతూషెల కూడా పరిస్థితి అలాగే అయిపోయింది. ఇంకా దేవుడు కోపం పెరిగిపోయి అసలు వేస్ట్రా ఈ భూమిని, ఇందులో ఉన్న మనుషుల్ని చంపేయాలనుకున్నాడు. మనుషులు లేనప్పుడు ఈ జంతువులు, పక్షులు, పురుగులు ఇవన్నీ ఎందుకని మొత్తాన్ని తుడిచేయాలనుకున్నాడు. నిర్ణయం తీసుకుంటే ఒక్క ఆయన కనపడ్డాడు. ఏం చేద్దాం? ఈయన తీసుకెళ్ళి పరలోకంలో కూర్చోబెట్టి మొత్తాన్ని నాశనం చేస్తే బాగోదు, సృజించాను కదా ఎటు అని, ఈయన ద్వారా మళ్ళీ అభివృద్ధి చెందిద్దామని మొత్తాన్ని నాశనం చేసి మళ్ళీ రీజనరేషన్ స్టార్ట్ చేద్దామని నోవాహు గారి వైపు చూసినప్పుడు ఆల్రెడీ నోవాహు గారికి అప్పటికి పెళ్ళి అయిపోయింది. నీవే నా ఎదుట నీతిమంతుడు అన్నావా? నీ భార్య కూడా అన్నాడా? 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరము వారిలో నిందారహితుడు. 7వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవు నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఇప్పుడు 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనం. హాము, షేము, యాపెతు అను 3 కుమారులు నోవాహు కనెను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవుడు భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును, అంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఎవరు లేరు, వాళ్ళు ఇష్టం వచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయారు. సమస్త శరీరులు, నోవాహు గారు తప్ప అందరూ, మనుషులందరూ తమ మార్గమును చెరిపివేసుకొని. అప్పుడు దేవుడు నోవాహు గారితో ఏమంటున్నాడు? సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో
వారిని భూమితో కూడా నాశనము చేయుదును. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనము. నీ కొరకు ఓడను చేసుకొను. ఓ నోవాహు గారి కొరకే ఓడను చేసుకో అన్నాడు అని అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటనో వెలుపటనో దానికి కీలుపోయేవలను. నీవు దాన్ని చేయవలసిన విధం ఇది అని చెప్పేసి దానికి ప్లాన్ వేశాడు. అది వాస్తు కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నోవాహు గారికి దేవుడు ప్లాన్ లేదనుకోండి, జీవరాశులు ఎన్ని రకాల లక్షలు ఉన్నాయో నోవాహు గారికి తెలియదు. జతలు జతలుగా అందులోకి రావాలి. అవి జతలు జతలుగా వస్తే వాటికి ఎంత ప్లేస్ కావాలో నోవాహు గారికి తెలియదు కదా. అందుకని ఏ సైజుతో వాళ్ళను తయారు చేయాలో, వాడంటే ఏంటో, నీళ్ళ మీద తేలటం అంటే ఏంటో ఆ టెక్నాలజీ లేదు. అసలు ఆకాశం నుంచి వరద వచ్చి మొత్తాన్ని ముంచేసిన సందర్భం కూడా లేదు. కాబట్టి ఎలా చేయాలో ప్లాన్ అంతా ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అందుకే అంతకుముందు ఇలాంటి టెక్నాలజీ లేదు కాబట్టి దేవుడే ప్లాన్ ఇచ్చి ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎంతకాలం వీరు వాళ్ళలో ఉంటారో వాళ్ళకి కావలసిన సమస్త సౌకర్యాలు అందులో ఏర్పాటు అవ్వడానికి ప్లాన్ ఇచ్చాడు. ఎలా చేయాలో, ఏ కొలతలతో చేయాలో అక్కడ ప్లాన్ ఇచ్చాడు. చాలామంది వాస్తు పాటించేవాళ్ళు చెప్తారు, దేవుడే కొలతలు ఇచ్చాడండి నోవాహు గారికి, అది వాస్తు కాదా అంటున్నాడు. వాళ్ళకి బైబిల్ అర్థం కాలేదని చెప్పాలి. ఏం చేస్తాం? 17వ వచనం, ఇదిగో నేనే జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము కింద ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచదును. నీవును, నీతో కూడా నీ కుమారులు, నీ భార్యయు, నీ కోడండును నీ ఓడలో ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో, అనగా సమస్త శరీరుల యొక్క ప్రతి జాతిలో వినివి 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలను. వాటిలో మగదియు ఆడదయు, ఎందుకంటే ప్రతి జాతిలో 2 ఉండాలి. అవి నువ్వు తేవాలని కాదు, అవే వస్తే నువ్వు ఓడలోకి పంపించాలని అర్థం. ఎందుకంటే 20వ వచనం చదువుతున్నాను. నీ వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారము పక్షుల్లోనూ, వాటి జాతుల ప్రకారము జంతువుల్లోనూ, వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిలోనూ ప్రతి జాతిలోనూ 2 చొప్పున అవి నీ యొద్దకు, అంటే దేవుడు వాటికి ఆజ్ఞిస్తే అవే వచ్చేస్తాయి. వచ్చిన వాటిని వాళ్ళలోకి తీసుకెళ్ళాలి. అంటే ఇక్కడ నోవాహు గారిని మాత్రమే దేవుడు నమ్మాడు. ఆయన మాత్రమే దేవుని ఎదుట నీతిపరుడుగా ఉంటే ఆయన బట్టి కుటుంబం చెప్పండి ఏమవుతుంది? రక్షించబడుతుంది. అంటే ఈయన మంచితనం కుటుంబానికి ఆశీర్వాదకరంగా మారింది. వాళ్ళు దేవుని ఎదుట నీతిమంతుడు అని చెప్పలేదు, నీ ఒక్కడివే నా ఎదుట నీతిమంతుడు అని చెప్పాడు దేవుడు. చెప్పి నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు అందరూ వాళ్ళలోకి వెళ్ళాలి. అవే జీవరాశులన్నీ జతలుగా నీ దగ్గరికి వస్తాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు లోకం అంతా ఎలా ఉంది ఆ రోజుల్లో? చెప్పండి, ఎలా ఉంది? చెడిపోయిన లోకం. ఇప్పుడు నోవాహు గారికి పిల్లలు ఎప్పుడు పుట్టారు? 4వ అధ్యాయము చివరి వచనం చదవండి ఒకసారి. ఆదికాండం, ఒక నిమిషమ్మా, 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపెతును ఎప్పుడంట పుట్టింది? ఇప్పుడు 500 సంవత్సరంలోనే ముగ్గురు ఒకే గర్భంలో పుట్టి ఉంటారా? లేదా 500కు ముందు పుట్టి ఉంటారా? లేదా 500 తర్వాత పుట్టి ఉంటారా? చెప్పాలి. 500 ఏండ్లు గలవాడై ఎవరిని కన్నాడు? షేమును, హామును, యాపెతును కనెను. 500 అటు ఇటుగా కన్నాడు అనుకుందాం ఊరికే సుమారుగా. 500 తర్వాతే కదా దేవుడు చెప్పాడు. ఏమని? 6వ అధ్యాయంలో 500 వయసు నోవాహు గారికి దాటిన తర్వాతే దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో జలప్రళయంతో అందరినీ నాశనం చేయబోతున్నాను, నీవు నీ ఇంటి వారు రక్షణ కోసం ఓడను సిద్ధం చేసుకో అన్నాడు. ఓకే, ఆయన ఓడ నిర్మాణం ప్రారంభించాడు. ఓడ నిర్మాణం ప్రారంభించినప్పుడు ఆ ఓడ కంప్లీట్ అయినప్పుడు ఆయన వయసు ఎంతో చూడండి ఒకసారి. జలప్రళయం వచ్చినప్పుడు 7వ అధ్యాయము 11వ వచనం నుండి, నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఓటలన్నీయు
ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షం భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు, నోవాహు భార్య వారితో కూడా అతని 3 కోడండును ఆ ఓడలో ప్రవేశించారు. ఏ వయసు అప్పుడు? 600 సంవత్సరం. డేటు ఖచ్చితంగా ఇచ్చాడు, వయసు దినాలు కూడా ఇచ్చాడు, నెలలు దినాలు కూడా. 600 సంవత్సరం 2వ నెల 17వ దినం. చెప్పింది ఎప్పుడు? 500 దాటిన తర్వాత, అంతే కదా. 500 అప్పుడు హాము, షేము, యాపెతును కన్నాడని ఇక్కడ వచనం ఉంది. 500 తర్వాతే చెప్పాడు. 510లో చెప్పాడా, 520లో చెప్పాడా, మనకి క్లారిటీ లేదు. 500 వయసు దాటిన తర్వాత చెప్పాడు. ఇప్పుడు సుమారుగా ఓడ నిర్మాణానికి పట్టిన కాలం ఎంత అయి ఉండొచ్చు? 100 లేదు, 500 తర్వాత ఆ జనాన్ని చూసి దేవుడు బాధపడి హృదయంలో నెచ్చుకొని ఒక వార్నింగ్ ఇచ్చాడు. అది 510లో ఇచ్చాడా, 20లో ఇచ్చాడా మనకైతే తెలియదు, కానీ 500 దాటిన తర్వాతే ఇచ్చాడు. ఏం 500 కాలానికా, నోవాహు గారి వయసుకా? నోవాహు గారి వయసు 500 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ ప్లాన్ చేశాడు. ఈ ప్లాన్లో నోవాహు గారు ఓడ నిర్మాణం చేస్తూ ఉన్నాడు. పూర్తయింది ఎప్పటికీ? మధ్యలో కాలం ఎంత? 600 సంవత్సరం 2వ నెల 17వ దినాన జలప్రళయం ప్రారంభమైంది. ఓకేనా? 500 తర్వాత చెప్పాడు. మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత? సుమారు 100 సంవత్సరాల సుమారుగా, అంతే కదా. 100 సంవత్సరాల లోపే, 100 సంవత్సరాలు అంటానికి కూడా అవకాశం లేదు. అంటే ఓడ నిర్మాణానికి సుమారుగా ఆ నోవాహు గారికి పట్టిన కాలం ఎంత చెప్పాలి? 100 సంవత్సరాల లోపే. 100 దాటే అవకాశం ఎట్టి పరిస్థితి లేదు. అవసరమైతే 60, 70, 80 ఉంటుంది, అంతకు మించి ఉండే అవకాశం లేదు. ఈ 100 సంవత్సరాల లోపు అంటే 70, 80 సంవత్సరాల లోపు నోవాహు గారు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఓడ నిర్మాణం చేశాడు. ఇప్పుడు ఓడ నిర్మాణంలో భార్య మాట విందా నోవాహు గారి మాట? ఇప్పుడు దేవుడు మాట్లాడింది నోవాహు గారితోనా, నోవాహు గారి భార్యతోనా? నోవాహు గారితో మాట్లాడాడు. ఇప్పుడు నోవాహు గారు భార్యకి చెప్పాలి ఏమని? దేవుడు ఇదిగో ఈ మాటలు చెప్పాడు, పైనుంచి వర్షం పడిద్దంట, ఇదంతా నీళ్ళు వచ్చేస్తాయి అంట, పర్వతాలతో సహా మునిగిపోతాయి అంట, మన కోసం ఒక షిప్ తయారు చేయమన్నాడు దేవుడు. దానికోసం మనం కష్టపడ్డాం. అంటే ఇక ఈ జీవన వ్యాపారం ఏది మానేసి, సొంత బతుకు తెరువు కోసం పని మానేసి నోవాహు గారు ఏం చేయాలి? ఓడ నిర్మాణ పనిలో ఉండాలి. ఈయనంటే దేవుడు మాట్లాడాడు కాబట్టి ఉంటాడు, దేవుడిని నమ్మాడు. పైగా దేవుని ఎదుట నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుడు చెప్పినట్టుగా చేసి దేవుడితో నడిచిన వ్యక్తి ఆల్రెడీ. కాబట్టి దేవుడు చెప్పాడు కాబట్టి నమ్మాడు, చేస్తాడు. ఇప్పుడు భార్యకి చెబితే భార్య నమ్మాలా వద్దా? భర్త మాటలు ఎంతమంది భార్యలు నమ్ముతున్నారు చెప్పండి? దేవుడు నాతో చెప్పాడు వాక్యానుసారం ఇలా బతకమని, ఇదిగో వాక్యంతో నాతో మాట్లాడాడు, నువ్వు ఇలాగే ఉండాలని భార్యకి చెప్తే ఎంతమంది భార్యలు భర్త మీద నమ్మకంతో వింటున్నారు? ఆయన చెప్పింది సొంత మాట కాదు, దేవుని మాట చెప్పాడు, వింటున్నారా? పైగా ఆ రోజుల్లో మంచోళ్ళు ఉన్న రోజులా, అన్నీ చెడ్డోళ్ళు ఉన్న రోజులా? చెడ్డ దినాలు, చెడ్డ మనుషులు అందరూ ఉంటే ఒకే ఒక్క వ్యక్తి మంచోడు. అంతమంది చెడ్డోళ్ళు ఒక మంచి వ్యక్తి బతకడం సాధ్యమా? చెప్పండి. అరే ఎందుకు చేసావు ఈ తప్పంటే, ఆడు వలన చేశాను, ఆమె వలన చేశాను, ఈయన వలన చేశాను, ఎవడొకటి మీద నేరం మోపుతావు. నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావు అంటే, ఆడు కోసం నేను ఆగాను అందుకే లేట్ అయ్యాను అంటావు. మరి ఎంతమంది దుర్మార్గులు ఉన్నారు నోవాహు గారి కాలంలో? వాళ్ళ కోసం ఈయన ఏమన్నా చెడగొట్టుకున్నాడు భక్తి? నోవాహు గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన నీతి అంటే ఇక్కడ ఎంతమంది దుర్మార్గులు మన చుట్టూ ఉన్నా ఏం చేయాలి? మన భక్తిని మనం ఖచ్చితంగా కాపాడుకోవచ్చు అని రుజువు చేశాడు. మన చుట్టూ భక్తిహీనులు ఉన్నా మనం కాపాడుకోవాలి. అసలు టెక్నాలజీ లేని రోజుల్లోనే అంత చక్కగా అంత దుర్మార్గులు ఉన్న ఆ ప్రాంతంలోనే నోవాహు గారు భక్తిని కాపాడుకోవటం మాత్రమే కాకుండా భార్యను చక్కగా చూసుకున్నాడు. కాబట్టి భార్య భర్త మాటకు లోబడింది. భార్య భర్త మాటకు లోబడింది. ఏంటండి దేవుడు మాట్లాడటం ఏంటి, జలప్రళయం ఏంటి, మునిగిపోవటం ఏంటి, వీళ్ళందరూ చచ్చిపోతారా? ఎంతమందిని చంపుతాడో దేవుడు? మీకేమన్నా పిచ్చెక్కిందా? మీరు చెబుతుంటే నాకు విడ్డూరంగా ఉంది అనలేదు, అంతే కదా. వీళ్ళందరినీ చంపేస్తాడు, మన కుటుంబాన్నే కాపాడుతాడంట దేవుడు. నాతో మాట్లాడాడంటే మా ఆయనకి ఏదో పిచ్చి పట్టింది అనుకోవచ్చుగా. అనుకుందా? అనుకోలే. భర్త మాట నమ్మింది. పదండి వెళ్దాం, మన ఇద్దరం కలిసి ఓడ నిర్మాణం చేద్దాం. ఆ తర్వాత పిల్లలు పుట్టారండి వాళ్ళు.
అంటే 500 ఏళ్లకు ముందే ఒక 2-3 ఏళ్లకు అటు ఇటుగా ఒక అబ్బాయి పుట్టాడు. 502లో మరొక ఆయన పుట్టాడు. 502 తర్వాత మరొక ఆయన పుట్టాడు. మీకు అవన్నీ తర్వాత చెప్తాను, సమయం ఉండదు కాబట్టి. ఒక్కొక్కళ్ళ వయసు ఎవరు పెద్ద ఎవరు చిన్న అనేది కూడా దేవుడు రాయించాడు బైబిల్లో. ఇందులో ముగ్గురులో ఎవరు పెద్ద ఎవరు చిన్న ఎవరు మధ్యలో రెండోవాడు ఎవరు మూడోవాడు ఎవరు అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. అయితే 502 సంవత్సరాలకు ముందు అంటే 498 సంవత్సరాల మధ్యలో ఒక ఆయన పుట్టాడు పెద్ద ఆయన. 500 దాటిన తర్వాత ఒక ఆయన పుట్టాడు. 502 తర్వాత మరొక ఆయన పుట్టాడు. ఇప్పుడు వాళ్ళు సుమారుగా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఆ వయసు ఉన్న వ్యక్తులు. భార్య అంటే భర్త మాట వింది. పిల్లలు ఏనొచ్చా? పిల్లలు దుర్మార్గులు ఉన్న ప్రాంతంలో పెరుగుతున్నారు వాళ్ళు కదా. తినటం తాగటం పెళ్లి చేసుకోవటం పెళ్లికిచ్చుకునే కార్యక్రమాల్లో ప్రజలంతా ఉండగా నోవాహు గారి భార్య నోవాహు గారి 3 కుమారులు ఎక్కడ పెరుగుతున్నారు? అదే ప్రాంతంలో దుర్మార్గుల మధ్య పెరుగుతున్నారు. ఆయన చెడిపోలేదు, ఆయన భార్య చెడిపోలేదు. 3 కుమారులు కూడా చెడిపోకుండా ఎలా కాపాడుకోగలిగాడంటే తన భక్తి వలన ఫ్యామిలీని కాపాడుకోగలిగాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కోడళ్ళని తెచ్చుకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? మంచోళ్ళు ఇంకొక ఫ్యామిలీ ఏదో పాస్టర్ గారు పలానా ఫ్యామిలీ నాకులాగా ఆయన కూడా దేవుని ఎదుటి నీతిపరుడు యథార్థవంతుడు కాబట్టి దేవునితో నడిచాడు, వాళ్ళ అమ్మాయిని చేసుకుందాం అనుకోవటానికి ఇంకా అక్కడ ఎవరు భక్తులు లేరు, ఒక్కడే నోవాహు గారు. మరి ఎవరిని చేసుకోవాలి? కొడుకులకి కోడళ్ళగా భార్యలుగా చెప్పండి, ఎక్కడ తెచ్చుకోవాలి? ఆ దుర్మార్గుల ఇళ్లలో నుంచే సంబంధం తెచ్చుకున్నారు. అంటే అందులో ఎవరినో మరి దేవుడు చిత్తానుసారంగా ఎవరిని ఎన్నుకున్నారో తెలియదు, కానీ 3 కోడల్ని 3 కొడుకులకి తెచ్చి చక్కగా పెళ్లి చేశారు. అంటే వీళ్ళ పెళ్ళి దేవునికి ఇష్టకరంగా జరిగిందన్నమాట. వీళ్ళ పెళ్ళి దేవునికి ఇష్టకరంగా జరిగిందని మనం ఎలా చెప్పగలం అని అంటే, అసలు కోడళ్ళు ఒక్క డైలాగు లేదు, నోవాహు గారి భార్య డైలాగు లేదు, నోవాహు గారి భార్య పేరు లేదు, కోడళ్ళ 3 పేర్లు లేవు. కొడుకులు 3 పేర్లు ఉన్నాయి, నోవాహు గారి పేరు ఉంది. నోవాహు గారి భార్య పేరు ఎక్కడ లేదు, నోవాహు గారి 3 కోడళ్ళ పేర్లు ఎక్కడా లేవు. వాళ్ళు మాట్లాడిన డైలాగ్ కూడా ఉందా? ఎక్కడా లేదండి. కానీ వాళ్ళు చేసిన పని మనకు కనపడుతుంది జాగ్రత్తగా ఆలోచిస్తే. భర్తకు లోబడిన భార్యగా నోవాహు గారి భార్య కనపడుతుంది, భర్తకి సహకరించిన భార్యగా నోవాహు గారి భార్య కనపడుతుంది. అంత మాత్రమే కాదు, కోడళ్ళను కన్న కూతురులా చూసుకున్న వ్యక్తిగా కనపడుతుంది. ఎందుకంటే కోడళ్ళ డైలాగ్ ఒక్కటి కూడా లేదు. అసలు సంబంధానికి వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారని నోవాహు గారిని ఆయన భార్యని అవతల వ్యక్తులు అడిగారు అనుకో, మేము ఓడ కడతాం అన్నారు అనుకో. చెప్పండి, ఇప్పుడు సంబంధానికి వెళ్ళాం, మీ అబ్బాయి ఏం చేస్తాడంటే, మా అబ్బాయి ఏ ఉద్యోగం చేయడండి, దేవుని సేవ చేస్తాడంటే ఇస్తారా సంబంధాలు? చెప్పండి, సేవ చేస్తాడా? ఏం చదువుకోలేదా? గవర్నమెంట్ ఉద్యోగం కావాలి, మళ్ళీ మామూలు ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగాలు పనికిరావు సంబంధాలకి. ఏం చేస్తాడంటే సేవ చేస్తాడండి, వాక్యం బాగా చెబుతాడంటే. అది దేనికయ్యా? ఉద్యోగం ఏం చేస్తున్నాడో చెప్పు, మా అమ్మాయిని ఎట్లా పోషిస్తాడని అడుగుతాడు. ఇప్పుడు నోవాహు గారి 3 కొడుకులకి సంబంధాలకి ఆ పాపిస్ట్ లోకంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం అడుగుతారు? చెప్పండి, ఏం అడుగుతారు? మీ అబ్బాయిలు ఏం పని చేస్తారండి? మేము వాడ కడతాం, మా అబ్బాయిలు కూడా వాడే కడతాను, పని చూసుకొని పోండి అంటారు. ఇస్తారా పిల్లల్ని? దేవుని పని చేస్తున్నాం, దేవుడు చెప్పాడంట. ఈ నోవాహు గారికి పెట్టిన పిచ్చి ఈ కొడుకులకు కూడా అంటించాడరా. ఈయనేమో ఏమి చెట్లు నరుక్కోవటం, రంపాలతో కోసుకోవటం, మేకులు తెగొట్టుకోవటం ఈ పనిలో ఉంటే ఈ కొడుకులకు కూడా ఆ పిచ్చి ఎక్కిచ్చాడు. వీళ్ళు ఫ్యామిలీ ప్యాకింగ్లో మా పిల్లల్ని ఇస్తే వీళ్ళు ఏమైపోతారు? వీళ్ళు కూడా రంపాలతో కోసుకోవటం, మేకులు కొట్టుకునే పనిలో ఉంటారు. ఇక సంపాదించి తినటానికి ఏమి సంపాదించరా, ఉద్యోగాలు ఏమి లేవంటే మా పనే ఇది అన్నారు అనుకోండి, మేము ఏం లేకపోండి అంటారు. కానీ ఎవరో ఇచ్చారు మహానుభావులు కదా, ఎవరో ఇచ్చారు. 3 కొడుకులకి 3 కోడళ్ళు వస్తే అసలు ఆ కోడళ్ళు ఏ ఒక్కరోజు పుట్టింటికి వెళ్ళినట్టు కానీ, ఏ రోజు ఆ పుట్టింటోళ్ళు ఇక్కడికి వచ్చి ఏంటి మాకు మా పిల్లల చేత ఈ చెక్క పని చేపిస్తున్నారు, మా అమ్మాయి వాడిని ఎంత సుకుమారంగా పెంచామని తెలుసా, వాళ్ళు పెళ్లి చేసింది ఎందుకు మీకు, మీరు చక్కగా పెంచుతారని ఇస్తే మా అమ్మాయి వాళ్ళ చేత ఈ మొద్దులు మోపిస్తున్నారు, రంపాలతో గోపిస్తున్నారు, ఈ గొడ్డి చాకరీ ఏందిరా బాబు, వచ్చేయండి అమ్మాయి మన ఇంటికి వచ్చేయండి పుట్టింటికి అని అన్నారా? ఎవరో వచ్చి రాలేదు. వీళ్ళు కూడా ఈ కష్టం మాకొద్దు బాబు, మేము పుట్టింటికి పారిపోతామని 3 కోడళ్ళు కూడా అన్న దాఖలాలు లేవు. అంటే ఎంత విధేయతతో ఉండటానికి కారణం ఏంటంటే, పుట్టింటిలో దొరకని ప్రేమ ఎక్కడ దొరికింది కోడళ్ళకి? అత్తగారింట్లో దొరికిందంటే నోవాహు గారి భార్య ఎలా బతికుంటారు చెప్పండి? ఎలా బతికుంటారు? భక్తిగా బతికారు. కోడళ్ళని కోడళ్ళగా చూసుకోవాల,
కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నారు కాబట్టి అత్తగారికి ఎదురు తిరగలేదు, మామగారికి ఎదురు తిరగలేదు, భర్తలకు ఎదురు తిరగలేదు. వాడ నిర్మాణం అయిపోయింది. ఏమండి, ఈ వాడ ఈ జలప్రళయం వచ్చిందని మీ నానేందో చెప్పాడు, మీరు నమ్మారు, బాగానే ఉంది. అసలు జలప్రళయం అయిపోయిన తర్వాత పెద్దోడికి ఇస్తాడా, చిన్నోడికి ఇస్తాడా? ముందు భాగాలు వాటాలు వేయండి ఒక్క భార్య అందనుకోండి, 3 కోడల్లో ఒక్క కోడలు ఏమైంది చెప్పండి? చీలికలు రావటానికి ఎంతమంది అనాలి? ఒక్కడు చాలు. ఎవరికి రాసిస్తారో ముందు కనుక్కోండి. మనం అనవసరంగా కష్టపడుతున్నాం ఈ వార్డు నిర్మాణానికి అందనుకోండి, పరిస్థితి ఏంటి? అసలు ఎక్కువ కష్టం మీరే చేస్తున్నారేంటి? మీ అన్నయ్య సరిగ్గా చేయట్లేదు తెలుసా? పని దొంగ అయ్యాడు మీ అన్నయ్య అందనుకో కోడలు, ఏమైద్ది? అన్నదమ్ముల్లోనే అసలు మనం ఇక్కడ వద్దండి, మా పుట్టింటికి వెళ్ళిపోతాం, ఇక్కడుంటే ఈ చెక్క పనితో చచ్చిపోతాను, అక్కడుంటే హ్యాపీగా తిని తాగి హ్యాపీగా పిల్లల్ని కానీ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఎందుకు ఈ గొడ్డి చాకరీ మనకి అని ఒక్కోళ్ళన్నా ఏమైంది? కుటుంబం కకావికలం అయిపోయింది. కానీ ఒక్క కోడలో మాట మేరలేదు, ఒక్క కోడలో నోరు తెరవలేదు, ఒక్క కోడలో ఈ ముగ్గురు మధ్య, ఒక ఇంట్లో 2-3 అన్నదమ్ములు ఉంటే ఒకళ్ళకి పెళ్ళవగానే ఆటోమేటిక్గా వీడు సపరేట్ అయిపోతాడు, రెండో వాడికి పెళ్ళైతే ఆడు సపరేట్ అయితే మిగిలేది ఎవరయ్యానంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు. ఏ కోడలు ఏ కూతురు కలిసి ఉందాం, సమానంగా ఉందాం, సమానత్వంగా ఉందాం, ఉమ్మడి కుటుంబంగా ఉందామని అనుకోరు. ఎందుకంటే స్వేచ్ఛ కావాలి ప్రతి వాళ్ళకి. కలిసి ఉంటే ఆ స్వేచ్ఛ ఉండదు. కాబట్టి అనుకున్నది నెరవేరాలంటే సింగిల్గానే ఉండిపోవాలని ఎక్కడికక్కడ విడగొట్టే పరిస్థితిలో ఈరోజు సమాజం ఉంటే ఆ ముగ్గురు ఎలా ఉన్నారు? కలిసే ఉన్నారండి. ఎక్కడా విడగొట్టలేదు, ఎక్కడా విడిపోలేదు. ఎందుకంటే నోవాహు గారి భార్య నోవాహు గారి భక్తిని నమ్మి ఆమె ఆయనకు విధేయురాలైంది. ఆమె యొక్క భక్తిని బట్టి, నోవాహు గారి భక్తిని బట్టి ఈ కోడళ్ళు కూడా వాళ్ళకి లోపడ్డారు. కొడుకులు కూడా ఏ రోజు తండ్రిని ఎదిరించిన దాఖలాలు లేవండి. ఎంత మంచి కుటుంబం చూడండి. అంటే భర్త ఎలా ఉండాలి, భర్త భక్తిలో ఉంటే భార్య ఎలా ఉంటుంది భర్తకి, భార్యాభర్తల భక్తిలో ఉంటే కొడుకులు ఎలా పెరుగుతారు, కొడుకులు భార్యాభర్తలు అందరూ భక్తిలో ఉంటే వచ్చే కోడళ్ళు ఎలా మారిపోతారు. దుర్మార్గుల కుటుంబాల్లో నుంచి తెచ్చుకున్న కోడళ్ళు ఎంత భక్తిపరులు అయిపోయారు, ఎంత మంచిగా ఉన్నారు చూడండి. ఎక్కడ నోరు తెరవలేదు, ఎక్కడ ఎదురు తిరిగినట్టు లేదు, ఎక్కడ పని మానేసినట్టు లేదు. ఒక పక్క పిల్లల్ని కంటూనే, ఒక పక్క ఈ భర్తకి సహకరిస్తూనే ఓడ పనిలో నోవాహు గారి భార్య గొడ్డి చాకరీ చేసింది. నేను పిల్లల్ని చూసుకుంటా, వంట వండాలా, పిల్లల్ని చూసుకోవాలా, నీకు చెక్కలని తీయాలా, ఏ పని చేయాలేమా చెప్పండి? అయిపోయింది. పెళ్ళిళ్ళు చేశారు. ఇటు భార్యలో 3 కొడుకులు భార్యలో, మేము అక్కడ సుకుమారంగా పెరిగాం, ఇక్కడికి వచ్చి ఈ పని ఏంటి అని వీళ్ళు ఎక్కడా విభేదాలు పెట్టుకోలేదు, ఎక్కడా నోరు తెరిచి ఒక్క మాట కూడా అడగలేదు. అంటే కుటుంబం అంతా చక్కగా కంబైన్డ్గా ఐక్యతతో పనిచేసింది కాబట్టి ఓడ నిర్మాణం సక్సెస్ అయింది. ఏ ఒక్కరు ఎదురు తిరిగినా ఏమయ్యేది? ఓడ మొక్కలైపోయేది. ఓడ నిర్మాణం పూర్తి అవటం కాదు, ఆదిలోనే హంసపాద అన్నట్టుగా ఓడ నిర్మాణం అయ్యేది కాదు. జలప్రళయంలో వీళ్ళు కూడా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ నోవాహు గారి భక్తి, అంతమంది చెడ్డతరాల వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నప్పటికీ నోవాహు గారి భక్తిని కాపాడుకొని దేవునితో నడిచాడు కనుక ఆ భక్తి కుటుంబానికి వ్యాపించింది. ఆ కుటుంబంతో భక్తిహీన కుటుంబంలో నుంచి తెచ్చిన కోడళ్ళు కూడా మారిపోయే విధంగా దేవుడు వాళ్ళని మార్చేశాడండి. అంటే మన కుటుంబంలో భక్తి ఉంటే మన చుట్టూ ఉన్నవారిని కూడా మనం మార్చొచ్చా చెప్పండి? మార్చొచ్చు. అందుకే జైలు అధికారి గురించి దేవుడు అపోస్తుల కార్యాల్లో పౌలు గారు జైల్లో పెట్టినప్పుడు పౌలు గారిని జైలు అధికారి చంపుకోబోతే పౌలు గారు ఆయన కాపాడినప్పుడు రక్షణ నేనే ఖైదీలకి రక్షణ ఇస్తున్నాను అనుకున్నాను, కానీ నాకే రక్షణ లేదని నాకు అర్థమైంది. రక్షణ పొందుటకు నేనేం చేయాలి అన్నప్పుడు పౌలు గారు మాట్లాడిన ఒక మాటను చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యాల గ్రంథం పౌలు గారిని జైల్లో పెడతారు. ఆ సందర్భంలో జైలు అధికారి అన్న మాటను ఒకసారి మనం చూడగలిగితే, పదహారో అధ్యాయము 30 నుంచి చదువుదాం. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని అనెను. అందుకు వారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును
నీ ఇంటి వారును రక్షణ, అంటే ఒక వ్యక్తి మారితే ఇంటివారు రక్షణ పొందుతారు. పాత నిబంధనలో ఇది ఈ సమస్య నోవాహు గారి జలప్రళయం తర్వాత నెక్స్ట్ వచ్చింది సొదొమ గొమొర్రాల నాశనం. అక్కడ నీతిమంతుడైన లోతు ఒక్కడే దేవుని ఎదుట నీతిమంతుడైన లోతును బట్టి అతని భార్యను అతని ఇద్దరి కుమార్తెలను, అవసరమైతే ఆ కుమార్తెలను చేసుకోబోయే అల్లుళ్ళకు కూడా రక్షణ ఉందని దేవుడు మనకు తెలియజేశాడు. ఆ దూతలు ఏమంటారు లోతు గారితో, నీకు ఇంకెక్కడెవరున్నారు, నీకు ఎవరున్నా వాళ్ళని తెచ్చేసుకో, వాళ్ళని మేము కాపాడుతామన్నారు. అంటే ఒక వ్యక్తి రక్షణ పొందితే, నిజమైన భక్తి కలిగి ఉంటే కుటుంబాన్ని రక్షించుకోవచ్చు అన్నమాట. మిగతా భాగం ఎప్పుడో మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. సుమారుగా 4300 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మనిషి మనుగడ ప్రారంభమైన సుమారు 1500 సంవత్సరాల కాలం తరువాత జరిగిన ఒక అద్భుతమైన సందర్భాన్ని మాకు తెలియచేశారు. ఈరోజు మేము ఎవరో ఒకళ్ళ మీద నేరం మోపుతూ మేము పాడవటానికి, మేము చెడిపోవటానికి ఫలానోళ్ళు కారణమని నేరం మోపుతున్నాం. కానీ ఎంతోమంది భక్తిహీనుల మధ్య ఒకే ఒక్కడుగా నోవాహు గారు మీ ఏళ్ల భయభక్తులు కలిగి మీతో పాటు మీ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నట్టుగా మాకు అర్థమవుతుంది నాయన. అందును బట్టి మాకు మంచి పాఠాన్ని నేర్పించారు. అందును బట్టి స్తోత్రాలు. ఆయన భక్తి ఆయన భార్యను, ఆయన భక్తి ఆయన కొడుకులను, ఆయన భక్తి ఆయన కోడళ్లను కూడా మార్చగలిగింది. అంటే యథార్థమైన భక్తి ఎంతమందినైనా మార్చడానికి మరి శక్తి కలిగింది అన్న విషయాన్ని మాకు నేర్పించారు. అలాగే ఒక జైలు అధికారి గురించి పౌలు గారు చెప్పారు, నువ్వు రక్షణ పొందితే నీవు ఇంటివారు కూడా రక్షించబడతారంటే ఆ రక్షణ వారికి కూడా అంటిస్తాడని. ఇలా ఎంతోమంది భక్తులు వారి కుటుంబాన్ని రక్షించుకున్న సందర్భాలు బైబిల్లో మాకు కనపడుతున్నాయి. అవిధేయుల మధ్య నుంచి వచ్చిన నోవాహు గారి కోడళ్ళు సైతం భక్తిలోకి మారిపోయి ఎక్కడ భర్తకు కానీ అత్తకు కానీ మామకు కానీ ఎదురు తిరగకుండా విధేయత కలిగి ఉన్నారు. భర్త మాటలకు నోవాహు గారి భార్య ఎలా విధేయత కలిగి ఉందో ఈరోజు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఆధునిక తరములో ఉన్న మేము లోకాశలకు పోకుండా వివాహం చేసుకుంటే మీ చిత్తానుసారంగా మీ కొరకు పిల్లలను కనాలి అని పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైన వివాహాన్ని చేసుకోవాలని ఈ సందర్భంలో మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. పెళ్ళి కావలసిన యవ్వనస్తులు ఉన్నారు, వారికి మాటలు జ్ఞాపకం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవరో మిమ్మల్ని చూడటం అసాధ్యమని మీరు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా బాప్తీసం పొంది నిజంగా పరిశుద్ధులుగా తీర్చబడిన వారే భార్యాభర్తలుగా తీర్చబడటానికి మీ సన్నిధిలో నిలబడటానికి అర్హత కలిగి ఉంటారని ఈ సందర్భంలో మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీ చిత్తమైతే మరికొన్ని మాటలు వచ్చేవారు నేర్చుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలిసినైనా మరి ముఖ్యంగా మరి ఈరోజు మా సహోదరి ఆదిలక్ష్మి కొంత అనారోగ్యానికి గురై తల్లి ఇబ్బంది పడి ఉండగా ఆ బిడ్డ ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించి మీ పట్ల భయభక్తులు కలిగి మీ మీద ఆధారపడి నాకేం కాదు, నా దేవుడు నా పక్షంగా ఉన్నాడనే మనోనిబ్బరాన్ని ఆ బిడ్డకు దయచేయండి. అలాగే తండ్రి, వచ్చిన బిడ్డల్లో ఎవరెవరికి అనారోగ్యం ఉందో నాకైతే తెలియదు. ప్రతి ఒక్కరి హృదయాలు ఎరిగిన దేవుడుగా మీరున్నారు. విచిత్తమైతే వారికి స్వస్థతనివ్వండి. ఆర్థిక సమస్యల్లో ఉన్నవారికి విడుదల కలిగించండి. అప్పుల బాధలో ఉన్నవారికి విడుదల కలిగించండి. సంతానం లేని వారికి సంతానాన్ని మీ చిత్తమైతే అనుగ్రహించండి. అలాగే మానసిక రుగ్మతలతో బాధపడుతూ మనశ్శాంతి లేక ఉన్న బిడ్డలకు మనశ్శాంతిని ఇవ్వమని కోరుకుంటూ, ఈ పాపిష్టి లోకంలో సాతాను సింహాసనం ఉన్న ఈ స్థలంలో మీ ఎళ్ళ భయభక్తులు కలిగి ఎలా బ్రతకాలో ప్రతిరోజు మాకు వాక్యం ద్వారా తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మీకు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి గృహాలకు చేర్చమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు యొక్క సమాధానము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయ్యుండి
నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకరికొకరు ప్రేమతో వందనాలు చెప్పుకోండి.